మొదటి అధ్యాయము 67వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 67వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. లేక 67 నుండి 68 వరకు కలిసే ఉన్నాయి. 8, 9 వచనాలు అంతవరకు చదువుకుందాం. మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించను. చదవండి. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనలను దేశించు వారి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధన ఆయన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకుంటకును, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయమై దేవుని సన్నిధిలో పరిశుద్ధులుగాను నీతిగాను ఆయనను సేవించుటకు అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. దేవుడు తన మాటలను దీవించి మనందరి కొరకై ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభువా, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఘనమైన మీ నామమును ఎంతో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇంతవరకు ఘనమైన నామమును బట్టి మేమందరము కలిసి పాటలు పాడుకోవటానికి సహాయపడ్డావు. అందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మీ నామము ఎంతో ఘనపరచబడినదని నిన్ను ఎంతో ఆరాధిస్తూ ఉన్నాం. మరలా తండ్రి, మేమందరము నిన్ను ఆరాధించాలి కనుక ఆరాధన కొరకై లూకా సువార్త 1వ అధ్యాయము 67 నుండి 68 వరకు ఉన్న వచనాలు చదువుకోవటానికి మీరెంతో సహాయపడ్డారు. అందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినము సార్వత్రిక సంఘములలో జరుగుతున్నటువంటి ఆరాధన అంతటిలో కూడా మీరెంతో తోడుండి సహాయం చేసే దేవుడవయ్యా. స్థానిక సేవకులందరినీ కూడా నీ ఆత్మతో నింపి కేవలము నీ మహిమ కొరకు వాడుకుంటావని స్తుతిస్తూ ఉన్నాము. కొన్ని స్థలాల్లో సేవకులు లేరు, అక్కడకు లోకల్ బ్రదర్స్ పంపబడుతూ ఉంటారు. వారికి కూడా సహాయం చేసి వారిని కూడా నీ మహిమ కొరకు వాడుకుంటావని నిన్ను ఎంతో ఆరాధిస్తున్నాము. పరిశుద్ధులందరూ కూడా ఆసక్తిగా తండ్రి, భయభక్తితోటి ఎరిగిన సిద్ధపడిన హృదయముతోటి అందరూ ఆసక్తిగా రావటానికి మీరే సహాయపడి తోడుగా ఉండు. బేతనియాను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. మరి నీ ప్రజలందరూ కూడా ఇంకా చాలామంది రావాలి, వారందరినీ కూడా మీరు దర్శించండి తండ్రి. ఎవరెవరు ఇంకా మార్గములలో వస్తున్నారో వారికి తోడుగా ఉండి క్షేమముగా నడిపించండి. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నిలబడుచున్న నీ దాసుడను నేను కేవలం నిష్ప్రయోజకుడను, ఎన్నిక లేనివాడను. ప్రభువా, నీ దాసుని నీ ఆత్మతో నింపి మాకందరికీ కావలసిన
ఆరాధన కొరకైన వర్తమానం మీరు అనుగ్రహిస్తారని నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. మీ నామమును ఎంతో కీర్తిస్తున్నాము తండ్రి. నీ దాసునిపై దృష్టి ఉంచండి, నీ ఆలోచన చెప్పండి. కీర్తన 32:8 ప్రకారంగా నీ దాసునికి నీ ఆలోచన, నీ దృష్టి నిలిపి నీ ఆలోచనతో నింపే దేవుడవని స్తుతిస్తూ ఉన్నాం. అందుకు నిన్ను ఎంతో ఆరాధిస్తున్నాము తండ్రి. మరొకసారి లూకా సువార్త 12వ అధ్యాయము 12వ వచనాన్ని నీ దాసును పక్షంగా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ, శత్రువుకి ఎక్కడ కూడా లేశమైన స్థానము లేకుండా చేసి మీరొక్కరి మహిమ కలిగించుకోమని దేవా, మరొకసారి చేరి వస్తున్న ప్రజలు, వారి మార్గాలతో దూరం ఉన్నవారు, దగ్గర వారు, ఆసక్తిగా వస్తున్న ప్రజలందరినీ కూడా క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, శక్తిగల, గంభీరమైన నామములో ఆరాధించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న భాగం 67వ వచనములో, మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాడు. అతని తండ్రి అంటే ఎవరి తండ్రి చెప్పండి? యోహాను తండ్రి. అంటే యోహాను జన్మించాడు. యోహాను జన్మించకముందు జకరియా నోరు మూయబడినది కదా. ఎప్పుడైతే యోహాను జన్మించాడో వెంటనే జకరియాకు దేవుడు మరలా వాక్కు శక్తినిచ్చాడు. ఆ మాటను చూడండి, 64 వచనము. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. ఏంటంట? వెంటనే అతని నోరు తెరువబడి. అతని నోరనగా జకరియా నోరు వెంటనే తెరువబడింది. 63 చదువుదాం. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసెను. అందుకు అందరూ ఆశ్చర్యపడ్డారంట. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకంటే యోహాను అని వ్రాశాడు. యోహాను అనే పేరు వారి పితరులలో ఎవ్వరికీ కూడా లేదే, ఎందుకు ఇలా రాశాడని అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడిన వెంటనే ఏం జరిగింది? వెంటనే అతని నోరు తెరువబడి, జకరియా నోరు వెంటనే తెరువబడింది. నా తలంపు, జకరియా ఎప్పుడైతే ఆ పలక మీద పేరు రాశాడో వెంటనే దేవుని ఆత్మ అతనిని ఆవరించింది. ఎందుకంటే దేవుని ఆత్మ జకరియాను ఆవరించింది గనుక జకరియా తాను మాటలాడసాగాడంట కదా. వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాను. వేరే మాటలు ఏం కూడా మాట్లాడాల. అతని నోరు తెరవగానే నాలుక సడలి ఏం చేశాడంటే దేవుని స్తుతిస్తూ మాట్లాడుతున్నాడు. శృంగారమను దేవాలయం వద్దున్న కుంటివాడు కూడా ఏం చేశాడు? ఆ కుంటివాడు కూడా ఎంతో కాలము నుండి ఆ దేవాలయము ద్వారము దగ్గర పడి ఉన్నాడు భిక్షం అడుక్కోవటానికి. పేతురు యోహానులు వెళ్ళారు, వారిని చూశారు.
చూడగానే వారిని కూడా ఏదో అడిగాడు. అయితే వారేమన్నారంటే, చదువుకుందాం దేవుని వాక్యములో. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో శృంగారమును దేవాలయపు ద్వారమునద్ద ఉంచుచు వచ్చిరి. 3వ వచనం. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోచున్నప్పుడు వాడు చూచి భిక్షమడుగగా. ఎవరంట వారు? శృంగారమును దేవాలయము యొద్ద ఎవరున్నారు? కుంటివాడు. తాను మోసుకొని వచ్చి ఆ దేవాలయపు ద్వారము దగ్గర వారిని ఉంచేవారు. అతడు ఏం చేసేవాడంటే భిక్షం అడుక్కునే వ్యక్తి. ఒక దినాన పేతురు యోహాను వచ్చారు. వారిని చూసి భిక్షం అడిగాడట. వారిని చూసి భిక్షం అడగగానే 4వ వచనం. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచాడు. అంటే వారు చూడటానికి బాగుండి ఉండవచ్చు. అంగీలు, తెల్లని అంగీలు ధరించారు, బాగున్నారు. వారి దగ్గర మరి బైబుల్ ఇవన్నీ, అవన్నీ కూడా చూడగానే తనకు ఆశ కలిగి ఏదైనా నాకు ఏదో ఒక గొప్ప ఏదో గొప్ప కానుక ఇస్తారనేటువంటి ఆశతో వాడు తేరి చూస్తున్నాడంట. అయితే అన్నారు కదా, అందుకు అన్నారు 5వ వచనములో, అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములు శీలమండలములు బలము పొంది వాడు దిగ్గున లేచి నిలచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. అద్భుతమైన కార్యం కదా. తాను ఇంతకాలము కుంటివాడుగా ఆ దేవాలయం యొక్క ద్వారము దగ్గర ఉన్నాడు. ఈ దినాన దేవుడు అద్భుతంగా తనకు నడిచే ఓపికిచ్చాడు. తాను గంతులు వేస్తున్నాడు, లేచాడు. అయితే తాను లేచి ఎక్కడికి వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాడు? వారితో కూడా. వారంటే యోహాను, పేతురు యోహానుతో కూడా కలిసి దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. ఎటు బోల, నా కాళ్ళు వచ్చినాయి కదా, ఇంతకాలము నేను ఇక్కడే పడి ఉన్నాను, ఇక తిరగాలి లోకమంతా తిరగాలి. ఇంతకాలము కాళ్ళు లేవు, ఎవరో ఒకరి సహాయం ద్వారా ఇక్కడ పడవేశారు. కానీ దినాన నాకు కాళ్ళు వచ్చినాయి, నేను లోకములో తిరగాలి, నా బంధువుల దగ్గరకు పరిగెత్తాలనేటువంటి ఆలోచన తనకు రాలేదు. కానీ దేవుడు చేసిన అద్భుతమైన కార్యమును బట్టి వాడు స్తుతించుచు వారితో కూడా దేవాలయములోనికి వెళ్ళాడు. అలాగునే జకరియా కూడా మనం చదువుతూ వచ్చాం. జకరియా కూడా యోహాను పేరు రాశాడు. అందరు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యపడిన వెంటనే అతని నోరు తెరువబడింది. ఆశ్చర్యపడ్డారు కదా, ఈ పేరు రాశాడు, ఆశ్చర్యపడి. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే మూయబడిన తన నోరు కూడా తెరవబడి ఏం చేశాడు? తాను ఎవరితో కూడా ఏమీ ముచ్చటించల, ఎవరితో కూడా ఏమీ మాట్లాడలేదు. కానీ ఏం చేశాడు తానంటే, చూడండి, వెంటనే అతని నోరు తెరువబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగాడు. దేవుని ఆరాధిస్తున్నాడు.
దేవుని ఆత్మ చేత నింపబడి ఇంకా ఏం చేస్తున్నారు చూడండి, 65వ వచనం. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీ యూదయ కొండసీమల యందంతటా ప్రచురమాయను. ఆశ్చర్యంగా కదా, జకర్య ఇంతకాలము తాను నోరు తెరవలేదు, మాట్లాడే శక్తి లేదు, దేవుడు తనను నోరు మోయించాడు. కానీ ఇప్పుడు మరలా నోరు వచ్చింది, మాట్లాడుతున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడని ఆ ప్రాంతమంతా కూడా ఆ సంగతి ప్రచురం అయిపోయింది. ఇది రెండవ అద్భుతం కదా. ఒకటి, యోహాను పేరు రాసినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు. రెండవది, జకర్య మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆశ్చర్యపడ్డారు. ఆ కొండసీమ ప్రాంతం అంతా తెలియబడినది. మరలా ఆశ్చర్యమైన కార్యం ఏంటంటే 66వ వచనములో, ప్రభు హస్తము అతనికి తోడై ఉండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకున్నారు. చూసిన వారందరూ ఈ పుట్టినటువంటి బిడ్డ ఎలాంటి వాడవుతారు ఏంటి అని వారందరూ కూడా ఏం చేస్తున్నారంట, వారంతా మనస్సులో ఉంచుకున్నారు. మనస్సులో అంటే ఏమి చెప్పలేక అడగలేక మనస్సులో ఉంచుకున్నారు. మనస్సులో ఉంచుకున్నారు. వారి మనస్సులో ఉన్న మాటను మరలా జకర్య మాట్లాడుతున్నారు కదా. వారి మనస్సులో ఏమైతే ఆలోచన ఉన్నదో ఆ ఆలోచన వారికి తెలియజేస్తున్నాడు. వారేమనుకున్నారంట, ఈ సంగతుల వాటిని విని వాటిని మనస్సులో ఉంచుకున్నారు. వారి మనస్సులో ఉన్న మాటను జకర్య తెలియజేస్తున్నారు. ఆశ్చర్యం కదా, అద్భుతమైన కార్యం కదా. ఎందుకంటే మన దేవునికి తెలుసు, మన మనస్సులో ఏముందో ఆయనకు తెలుసు. దావీదు అంటాడు కదా, మాట నా నాలుకకు రాకమునిపే నీకు తెలుసు అన్నాడు. కాబట్టి దేవునికి మనము ఏమి ఆలోచిస్తున్నామో తెలుసు, ఏమి మాట్లాడబోతామో కూడా తెలుసు. కాబట్టి ఆ సంగతిని మరలా జకర్య పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఈ పిల్లవాడు ఎలా ఉంటాడని వారందరూ కూడా వారి మనసులో ఉంచుకున్నారు. వారి మనసులో ఉంచినటువంటి మాటను జకర్య మరలా ఆత్మపూర్ణుడై దేవుని ఆత్మ చేత మాట్లాడుతున్నాడు. దేవుని ఆత్మ మాట్లాడే వాక్కు శక్తినిస్తుంది కదా. దేవుని ఆత్మ చేసే కార్యం ఏంటంటే మాట్లాడే శక్తినిస్తుంది దేవుని ఆత్మ. దేవుని ఆత్మ అనేకమైన ఆత్మీయమైన సంగతులు కూడా బయలుపరుస్తాడు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారా ఏమని మాట్లాడుతున్నాడంటే అంటున్నాడు కదా, మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఇంకా జన్మించలేదు. ఆయన జన్మించక ముందే జకర్య ఆయనను గూర్చి మాట్లాడుతున్నాడు. ప్రవక్తలు అనేకులు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంకా కొన్ని వందల సంవత్సరాలకు భూమి మీదకు వస్తాడనే సత్యాన్ని సంగతిని ఎంతోమంది ప్రవక్తలు ఆయన జన్మను, ఆయన జీవితాన్ని, ఆయన సేవ, ఆయన శ్రమలు, ఆయన శిలువ కార్యములు, ఆయన మరణము, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం, అంతేకాదు ఆయన రాకడ కూడా ప్రవచించారు ప్రవక్తలు.
అందుకొరకై అంటున్నాడు కదా, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. ఎవరికంట మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసేటువంటి కార్యం ఏంటంటే, ఆయన ఎవరంటే విమోచన కలుగజేసేవాడు. విమోచన అంటే అర్థం ఏంటి? చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. 1:7 చదువుకుందాం. 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్న. విమోచన అంటే అర్థం ఏంటంటే మన అపరాధములకు క్షమాపణ కలిగేది ఏమంటారంటే విమోచన. మనమంతా అపరాధులము, పాపులము, నీచులము కదా, దౌర్భాగ్యులము, ఎన్నిక లేని వారము. అలాంటి మనలో ఉన్నటువంటి పాపము నుండి సంపూర్ణంగా విడిపించి విమోచన కలుగజేసనన్నాడు. ఇంకా చేయలేదు కానీ చేసెను అన్నాడు జకరియా. అందుకని విమోచన అర్థం ఏంటంటే అంటున్నాం కదా, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము. ఆయన రక్తము చేత విమోచన అంటే అర్థం కూడా మళ్ళా చెప్పాడు, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అన్నారు. అందుకొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటంటే వారికి విమోచన కలుగజేశారు. మనకనే మాట ఎక్కువగా ఈ అధ్యాయములో మాట్లాడుతూ వచ్చిన మనకనే మాట ఎక్కువగా జకరియా మాట్లాడుతూ వచ్చారు. అంటే తనకు కూడా నేనేదో ఆత్మపూర్ణుడుగా మాట్లాడుతున్నానని తన్ను తాను ప్రత్యేకపరచుకోలేదు, కానీ మన అంటే మన అందరిలో కూడా కలిశాడు. ఎవరంటే జకరియా. మనందరి తండ్రిగానే అంటాడు. మన అనే మాట ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చారు. చూడండి, 1 విమోచన, 2వది మాట చదువుకుందాం. కింద వచనం, తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగము. ఏ వంశం అంటది? దావీదు వంశమునందు. దావీదు ఏ వంశం? దావీదు గోత్రం ఏంటంటే దావీదు గోత్రము యూదా గోత్రం. యూదా గోత్రములో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మిస్తాడని ప్రవక్తలు, ఇంకా ఆయన 700 సంవత్సరాలకు పైగానే వస్తాడు భూమి మీద కని ప్రవక్తలు ఎన్నో మార్లు ఎందరో ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవచనాన్ని కూడా చెప్తున్నాడు జకరియా. ఎందుకంటే దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు చేయబోతున్న కార్యాలన్నీ కూడా ఆయనను స్తుతిస్తూ ఆయన చేసే కార్యాలు తెలియజేస్తున్నాడు. అందుకని అన్నాడు కదా, తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు, అంటే మన కొరకంటే తన కొరకు కూడా, మన కొరకు రక్షణ శృంగము. ఏంటంటది? రక్షణ శృంగం అంటే అర్థం ఏంటి? శృంగం అనగా కొమ్ము. అర్థము శృంగం అనగా కొమ్ము. కొమ్ము అనగా, కొమ్ము దేనిని చూపిస్తుందంటే ఆత్మీయంగా బలాన్ని చూపిస్తుంది. రెండవది అధికారాన్ని చూపిస్తుంది కొమ్ము.
కొమ్ము అధికారాన్ని చూపిస్తుంది, బలాన్ని చూపిస్తుంది, ఇంకా జీవాన్ని కూడా చూపిస్తుంది. అందుకని సమూయేలు సౌలును దేంతో అభిషేకించాడంటే, తైలపు బుడ్డితో సమూయేలు సౌలును అభిషేకించాడు. అదే సమూయేలు దావీదును దేంతో అభిషేకించాడంటే, కొమ్ములో ఉన్నటువంటి తైలముతో సమూయేలు దావీదును అభిషేకించాడు. అంటే కొమ్ములో ఏముందంటే జీవం ఉన్నది, కొమ్ములో బలం ఉన్నది, కొమ్ములో అధికారము కూడా ఉన్నది. అందుకని ఆయన మనలను విమోచించడమే కాదు, కానీ జకర్యా ప్రవచించాడు ఏంటంట, రక్షణ శృంగం అనగా తన ప్రజలను అధికారులుగా చేస్తాడు, తన ప్రజలను బలవంతులుగా చేస్తాడు, తన ప్రజల్లో ఆయన నూతన జీవాన్ని పోస్తాడనే సత్యాన్ని తెలియజేస్తుంది ఈ శృంగము. అందుకొరకే ఆయన ఏం చేశాడంటే, ఆయన తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగము. చూసాం కదా, రక్షణ శృంగం అంటే బలానికి, అధికారానికి, జీవానికి గుర్తు. ఇవన్నీ ఎవరిలో చేస్తున్నాడంటే మనలోనే చేశాడని జకర్యా ముందుగానే ప్రవచిస్తూ వచ్చాడు. మొదట ఏమన్నాడంటే, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకేమన్నాడంటే, తన సేవకుడైన దావీదు వంశమందు మన కొరకు రక్షణ శృంగం అనగా ఆ కొమ్మనగా అధికారము, జీవము, ఇంకా బలం. ఈ మూడు చూపిస్తున్నాయి. ఈ మూడు మనలోనే దేవుడు కార్యం చేశాడు. మనలనే అధికారులుగా చేశాడు, మనలోనే ఆయన జీవాన్ని పోశాడు, బ్రతికించాడు. తర్వాత మనకు అధికారాన్ని ఇచ్చాడు. పరలోకములో మనకేమిచ్చాడంటే అధికారం. ఆయనతో కూడా నిత్యము నిరంతరం ఉండేటువంటి అధికారాన్ని ఎవరిచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకిచ్చాడు. దానిని జకర్యా ఆత్మపూర్ణుడై తెలియజేస్తున్నటువంటి సందర్భం. చూడండి, మరలా ఏమంటున్నాడంటే, అనగా మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలుగజేశాడు. ఈ తలంపులేంటి? మన శత్రువుల నుండి మనలను ద్వేషించువారు. మన శత్రువు ఎవరంటే సాతానుడే మన శత్రు, ఇంకా లోకమే మన శత్రు, ఇంకా చెప్పండి, ఇంకా మన శరీరమే మనకు శత్రు. మూడు విధాలుగా, ఒకటి మన శత్రువుల నుండి, రెండవది మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలిగించాడు. అంటే సాతాను నుండి, ద్వేషించేది ఎవరంటే లోకము మనలను అన్ని వేళలు, అన్ని సమయాలు ద్వేషిస్తూనే ఉంటుంది. అందుకొరకు ప్రభు చేసిన కార్యం ఏంటంటే, ఆయన మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించి రక్షణ కలిని మాటలు. ఇప్పుడు ఒకటి, ఆయన మనలను విమోచించాడు. రెండవది, రక్షణ శృంగముగా వచ్చాడు. అంటే శృంగం అనగా కొమ్మనగా బలానికి, కొమ్మనగా అధికారానికి, కొమ్మనగా జీవానికి సూచనగా ఉన్నది. ఈ మూడు కార్యాలు కూడా విమోచించిన మనలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలుగజేశాడు. అంతేకాదు, ఇంకేమన్నాడు? మన శత్రువుల చేతిలో నుండి, మనల్ని ద్వేషించు వారందరి చేతిలో నుండి తప్పించాడు. మన శత్రువు సాతాను, మనల్ని ద్వేషించేది ఎవరంటే లోకం.
కాబట్టి లోకము నుండి సాతాను నుండి కూడా రక్షించాడని జకరియా ముందుగానే ప్రవచిస్తూ వచ్చాడు. తర్వాత చూడండి ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ కూడా మళ్ళా పలుకుతున్నాడు. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసు. అబ్రహాముతో చేసిన ప్రమాణం ఆదికాండం 12వ అధ్యాయములో చేసిన ప్రమాణాన్ని ఈ దినాన జకరియా ప్రవచిస్తున్నాడు. అబ్రహాముతో చేసిన ప్రమాణాన్ని నెరవేర్చాడు. ఆయన ప్రమాణం చేశాడు, నీవు వెళ్ళుచున్న దేశమంతా నీకు ఇస్తాను కదా. ఆ ప్రమాణము చేసినటువంటి ప్రమాణాన్ని దేవుడు ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకొని మరలా ఏమన్నాడంటే, మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేశాడు. ఎందుకింత కార్యం చేశాడంటే ఆయనను సేవించాలి, ఆయనను మనము ఆరాధించాలి. ఆయన కోరుకుంది ఏంటంటే ఆరాధన కోరుకున్నాడు. రెండవది ఆయన సేవించటం కోరుకున్నాడు మన పరలోకపు తండ్రి. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయము 24 ఏమంటాడంటే, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అట్టి ఆరాధన తండ్రి కోరుచున్నారు. అట్టి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధన దేవునికి ఇష్టం. ఇంకా పైన అంటాడు యథార్థముగా ఆరాధించువారు. ఇక్కడ ఏమన్నాడంటే, ఎందుకు ఈ రక్షణ కలుగజేశాడంటే మన శత్రువులను చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమంటే, నిర్భయులంటే అర్థం ఏంటి? భయము లేకుండా, అంటే భయపడుతున్నాం కదా, భయపడుతున్న. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చదవండి ఒకరు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 చదువుకుందాం. చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అంటే ఎవరంటే అపవాది. కింద మూల భాషలో ఏముంది? 3 అనకేసి సాతాను. మరణ బలము గలవాడు ఎవరంటే సాతానుడు. అందుకన్నాడు మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. మరణం అంటే మనందరికీ భయం. మరణం అంటే భయపడని వారు ఎవరైనా ఉన్నారా? కరోనా కాలంలో మరణం అంటే నాకు భయం లేదన్న వారు ఎవ్వరు కూడా లేరు. అందుకనే ముందుగానే అన్నీ కూడా ఏమైతే ప్రభుత్వం వారు చెప్పారో శానిటైజర్లేంటి, ముఖానికి గుడ్డలేంటివి కట్టుకొని జాగ్రత్తగా ఉన్న. దేని కొరకంటే చచ్చిపోతామేమో భయం కదా, చనిపోతామనే మరణ భయము చేత ప్రజలు ఎవరికి వారు, తల్లి ఎవరు, పిల్లెవరో, తండ్రి ఎవరో, భర్త ఎవరో, ఎవరికి వారు ప్రాణాలు తప్పించుకోవడానికి ఏం చేశారు? ఎన్ని తిప్పలు పడ్డారు కదా. ఎన్ని తిప్పలు పడినా
దేవుని అనుమతిలో ఉన్నాము కాబట్టి మనము ఈ దినాన బ్రతికి జీవముతో ఉన్నాం కదా. మరి కరోనాలో చనిపోయిన వారు పరిస్థితి ఏంటంటే వారు కూడా భయపడలేదా? వారు కూడా జాగ్రత్త పడలేదా? వారు జాగ్రత్త పడ్డారు. డాక్టర్లు సైతం డాక్టరు ఒకనికి వైద్యం చేసి ఒక వ్యక్తిని బ్రతికించే వ్యక్తి తను తాను బ్రతికించుకోవటానికి ఏమీ లేదు, చాతకాల. అందుకొరకై ప్రతి వ్యక్తి కూడా మరణం అనే భయము చేత దేంతో పోల్చారు చూడండి. అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడ్డాం. ఒకటి మరణ భయము, రెండవది దాస్యము. ఎవరికంటే సాతానుకి, పాపానికి, లోకానికి దాసులమై ఉన్నాం. ఎంతవరకంట? జీవిత కాలమంతా కూడా మరణ భయములోనే ఉన్నాం. ప్రియులారా, ఆ మరణ భయము నుండి ఆయన విడిపించటానికే లోక రక్షకుడైన దేవుడు సర్వ మానవుల కొరకై ఆయన ఏం చేశాడంట? రక్త మాంసములలో పాలివాడయ్యాడు. అందుక రక్త మాంసములో పాలివాడయ్యాడు కాబట్టి కన్య గర్భమున జన్మించాడు. ఆయన కూడా మనవలే రక్త మాంసాలు గలవాడుగా లోకానికి రావాలని ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనము నెరవేర్చుట కొరకై ఆయన కన్య గర్భమందు భూమి మీద జన్మించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన శరీరధారిగా రక్త మాంసములు గలవానిగా ఎందుకు వచ్చాడంటే, రక్త మాంసాలు కలిగిన వారు సాతాను యొక్క బంధకాల్లో మరణ భయము చేత జీవితకాలం అంతా కూడా భయపడుతున్నారు కాబట్టి వారి జీవితకాలం అంతా కూడా భూమి మీద ఉన్నంత కాలం, ఇది విడిచిన తర్వాత కాలం అంతా నిర్భయులుగా ధైర్యంగా ఉండటానికి దేవుడు ఆయన సాతానుని సిల్వలో ఓడించాడు. సాతాను తలను చితుకద్రొక్కాడు. మరణాన్ని మరణము చేతనే జయించాడు కదా. మరణము చేతనే సిలువలో తన రక్తమంతా ధారపోసి సిలువపై చనిపోయి సమాధి చేయబడి మరలా లేఖనముల ప్రకారము మరణమును జయించి తిరిగి లేచాడు. నిద్రపోకండి, నిద్రపోతే ఆరాధన చేయలేరు. నా వైపు చూడండి, అది చూస్తే మీకేం అర్థం కాదు. రక్త మాంసాలలో పాలివాడు కావటానికి దేవుడు అంత అద్భుతమైన కార్యము చేసి సిలువపై చనిపోయి సమాధి చేయబడి మరలా లేఖనముల ప్రకారం ఆయన 3వ దినమున మరణమును జయించి తిరిగి లేచి సాతానుని మరణాన్ని ఓడించాడు. అందుకే మనం చదివాం. మరలా చదువుకుందాం చూడండి, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ మనకు, ఆయనను సేవించుటకు నా మాటనండి, మీరు తర్వాత చూసుకుందాం. మన మాటేనండి. ఆయనను సేవించటానికి ఏం చేశాడంట? ఆయనను సేవించుట కొరకు ఏం చేశాడు? ఆయన ఈ రక్షణ ఎందుకు కలుగజేశాడంటే నిత్యము కూడా ఆయనను సేవించటానికి ఇంత అద్భుతమైన కార్యాన్ని ఎవరు చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసిన కార్యాలను జకరియా ఆత్మపూర్ణుడై ఆత్మతో నింపబడి పలికిన మాటలు ఎవరి గురించి అంటే మన గురించే. అందుకొరకు మళ్ళా చదువుకుందాం చూడండి, దాని కింద మాట చదువుకుందాం. ఈ 76 కాడ చూస్తేనే ఏముందంటే, ఇది ఈ వచనము దేని గురించి మాట్లాడుతున్నాడంటే, దీని గురించి అంటే
జకరియా గురించి వచనం ఎవరంటే యోహాను గురించి మాట్లాడుతున్నాడు. ఏంటమాట? మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. జకర్యాని గురించే, జకర్యా తన కుమారుని గురించి ఏమని ప్రవచిస్తున్నాడంటే, నీవు సర్వోన్నతుని ప్రవక్తవుగా ఉంటావు. ఆయనకు ముందుగా వచ్చి ఆయన మార్గాన్ని సిద్ధపరిచేది ఎవరంటే నీవే అని తన కుమారుడుగా పుట్టినటువంటి యోహాను గురించి ఈ వచనం మాట్లాడి దాని కిందే మనం చూడండి, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములు క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించున్నట్లు ఆయన మార్గములను సిద్ధపరచుట కొరకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. జకర్యాని గురించి కూడా ప్రవచించాడు. అంటే జకర్యా యోహాను చేయబోతున్న కార్యాలు కూడా ఆత్మపూరుడై తెలియజేశాడు. ఏంటంటే నీవు రాబోతున్నటువంటి మరి ప్రభువుకు ముందుగా నడిచే ఆయన మార్గాలు ద్వారాలు సిద్ధపరిచేది ఎవరంటే యోహాను. తర్వాత అన్నాడు, మళ్ళా చదువుకుందాం చూడండి, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగునిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయాన్ని అనుగ్రహించాడు. ఇన్ని కార్యాలు ఎవరి పట్ల చేశాడంటే మన ద్వారా చేసిన కార్యాలన్నీ కూడా ముందుగానే జకరియా ప్రవచించి ఆత్మతో నింపాడు. మనలో ఏం చేశాడు కార్యాలంటే ఆయన మనలను విమోచించాడు, అంటే మన పాపముల నుండి సంపూర్ణంగా విడుదల కలుగజేశాడు. అంతేకాదు రక్షణ శృంగం అనగా మనకు ఆయన బలము, మనకు ఆయన అధికారము, మనకు ఆయన జీవాన్ని పోశాడు. పోసి ఎందుకు పోశాడంటే మనం చూస్తూ వచ్చాం చూడండి చివరి భాగములో, మనము మన శత్రువుల చేతులు విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయమైన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించడానికి ఈ రక్షణ కలుగు. ఎందుకంటే ఆయనను సేవించాలి కాబట్టి ఆయన సేవించాలంటే మనము రక్షణ పొందాలి. ఆ రక్షణ పొందితేనే ఆయన సేవిస్తాం, కానీ రక్షణ లేని వారు దేవుని సేవింపలేరు. లోకాన్నే వారు ప్రేమిస్తారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారందరూ కూడా ఏం చేస్తారంటే ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసను. నిజమే ప్రభువా, నేను పాపాత్ముడనైన నా కోసమే నీవే లోకానికి వచ్చి నన్ను విమోచించావు నీ విలువైన రక్తము చేత. నా పాపములన్నీ కూడా పరిహరించావు. అంతేకాదు ప్రభువా, నాకు రక్షణ శృంగముగా వచ్చావు, నాకు బలమై ఉన్నావు, నాకు అధికారం ఇచ్చావు, నాలో నీ జీవాన్ని పోసి నన్ను బ్రతికించావయ్యా. ఎందుకు అలా చేశావంటే నేను నీతిగాను పరిశుద్ధముగాను నీతిగా నిన్ను సేవించాలని, నిన్ను ఆరాధించాలని ఈ గొప్ప రక్షణ నాకు అనుగ్రహించావయ్యా. ఎంత ఘనమైన కార్యం చేసావు. ఇంకేమన్నాడు, ఇంకెలా ఉన్నామంట, మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించున్నట్లు చీకటిలోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలిగించావు. నేనే ఆ చీకటిలో ఉన్నాను, నేనే మరణ ఛాయలో ఉన్నాను, నేనే సమాధానము లేకుండా ఉన్న నా కొరకై ప్రభువా నువ్వెంత అద్భుతమైన కార్యము చేసు. నీ మహావాత్సల్యతనగా నీ మహాప్రేమ చేత ఇంత ఘనమైన కార్యము నా జీవితములు చేశావు. ఇంత కార్యం చేసిన ప్రభువా నీకు నేను ఏమిచ్చిన రుణాన్ని తీర్చుకుంటాను. ఏమిస్తాం మనం? ఏమిచ్చాను రుణాన్ని తీరుస్తామంటే ప్రభువా నా హృదయపూర్వకమైన
స్తుతి ఆరాధన నీకు సంపూర్ణంగా సమర్పిస్తున్నాను. నన్ను విమోచించావు, నన్ను బలపరిచావు, నాలో నీ జీవాన్ని పోసావు, నాకు అధికారం ఇచ్చావు. అంతేకాదు, నన్ను పరిశుద్ధముగా నీతిగా చేయటానికి రక్షణ ఇచ్చావు, నేను సేవించటానికి ఇచ్చావు. ఇన్ని కార్యాలు నా జీవితంలో చేశావు. ఇంత ఘనమైన కార్యం చేసిన ప్రభువా, నీకు ఏమిచ్చినా రుణాన్ని తీర్చుకుంటాను. హృదయమార ఆరాధించి ఆయన నామమును ఘనపరచుదాం.